గ్రౌండ్ వెతకడానికి వచ్చేసాం. ఇక్కడ గ్రౌండ్ వెతికేసాం అని హాయ్ చెప్పనియా. హాయ్ ప్రకాష్, గ్రౌండ్ నచ్చిందా? స్టార్ట్ అవుతుంది గ్రౌండ్ తయారు చేయడం డే 1 ఇది. డే 1 రోజుకో వీడియో పెడతా, డే 1 డే 2 అని. ఇది మొత్తం ఆఫ్ ఫీల్డ్లో కొంచెం ఇబ్బంది, కానీ మొత్తం బాగుంది. మేము ప్రతిసారి ఒక పిచ్ తయారు చేసుకుంటాం. ఆల్రెడీ సామాగ్రి తెచ్చాం. ఇప్పుడు అదే కదా వికెట్ ప్లే చూడు, మరీ వెనక్కి కీపర్కి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్. అంత వెనక్కి పెడతామా? వెనక్కి పెడితే మన బౌండరీ వస్తుంది ఫ్రంట్కి. ఫ్రంట్ లాంగే, మరీ కీపర్కి ఇబ్బంది లేకుండా చూడు. నీలాంటి వాళ్ళు స్పీడ్గా వేస్తే ఇబ్బంది కదా, మళ్ళీ గొడ తగిలేస్తే ఇబ్బంది. ఏదని కొంచెం ముందు పెడితే బెటర్ నా ఒపీనియన్. ప్రకాష్ చూడు పెట్టండి, దాన్ని బట్టి మన బౌండరీ అక్కడ నుంచి. నేను ఇక్కడ పెడుతున్నానంటే ఇక్కడ ఫ్లాట్ గా ఉంది. సరే ఒకసారి బౌండరీ చెక్ చేయండి, బౌండరీ చెక్ చేయండి. బౌండరీ చెక్ చేసిన తర్వాత మేము ఇది పెట్టించాం. అటు నుంచి ఈ రెండు కలిపి పెట్టాము. ఏది పెట్టాం అక్కడ? రెండు కలిపి పెట్టాం. ముడి పెట్టాం. ఎలా తీసావు? అయిపోయింది. బా పక్షుల సౌండ్లు భలే వస్తున్నాయి. ఎవరు రారన్యా? ఇలాంటి క్లైమేట్ ఆ రోజు తగిలింది మాత్రం తగిలింది రాయం చూడు. అది కొంచెం ముందు ఉంటే భలే ఉంది. మనిషికి కోరికకేం తక్కువ లేదులే, మనిషికి కోరికేం తక్కువ ఉండదు. అదే నాశనం చేయాలి. కోరికే నాశనం చేయాలి. కోరిక ఉండడం కూడా మంచిదేలే, మనకు ముందు తీసుకెళ్తుంది. కోరికలు అయిపోతున్నాయి. అది వర్షం పెడితే ఒకప్పుడు తందూరిగా పకోడీ చేసుకున్నాం ఇంట్లో. బయటకు వెళ్ళిపోయి తందూరి తినేద్దాం. కట్టుకునేటప్పుడు నీట్గా కట్టుకోవాలా. కట్టాను, మనం తెలియక ఇట్లా వేసాను. ఇట్లా వేసాడు. అక్కడి నుంచి కాదు, మిడిల్ నుంచి తీసుకున్నాం కదా నేను. ఓకే, పట్టుకెళ్ళిపో. నీ పిచ్చి మధ్య నుంచి వెళ్తాను. ముందు వెళ్తుంది చూస్తున్నాను. ఇంకా గట్టికి పెట్టు. గట్టి కంటే ఇంకొక అడుగు ఉంది. ఫస్ట్ అయితే ఇది అక్కడికి సరిపోతులే. అదా మీద పెట్టుకుంటే బౌండరీ లేదు మన నెక్స్ట్ అనియా. మీదంటే మన బాల్ ఇక్కడ ఆగిపోతే కెచ్చలు అయిపోతుంది. మరి మనం అనుకోండి గట్టి మీద ఎడ్జ్లో నించున్నాను అనుకోండి, హైట్ అందేస్తుంది కదా, తక్కువ అయిపోద్దని. లేదు అనియా, మన పాత గ్రౌండ్ ఉంది కానీ ఎలా తయారవుద్ది అనియా. సేమ్ అలాంటి కొట్టి అలాగే వస్తుంది. చూడు ఒకసారి చూడు. ఒకసారి పట్టది గట్టి స్టార్టింగ్ అయితే ఇదన్యా. అనియా సేమ్ అనియా అనియా ఎక్కితే 4, దాని మీద పడితే 6. అనియా ఇందాక మనం ఆడామా సేమ్ పిచ్, సేమ్ లెంత్. ఇందాక ఎక్కిన దాన్ని సేమ్ లెంత్, ఒక 2 మీటర్లు తగ్గింది అంతే. ఇక్కడ చూడండి. కొల్ల అక్కడి నుంచి ఎక్కడ నిల్చోని అక్కడే అనియా. అనియా కొంచెం ముందుకు రా అనియా. ఇందాక అక్కడి నుంచి నిల్చో, అక్కడి నుంచి కొల్లనియా. అక్కడి నుంచి మొత్తం కొల్లనియా. అంతే, నువ్వు ఆ ప్లేస్ నుంచి అలా కొలిచేద్దాం. అక్కడ ఏదైనా పెట్టు, అలాగా అక్కడ ఏదైనా పెట్టు.
లాంగ్ అవుద్దేమో. లేదు లేదు, ఆఫ్ సైడ్ కొట్టేస్తారు లేకపోతే. అంతే వస్తుంది ప్రకాష్. అది కేర్ దగ్గర పెట్టండి ఒకసారి. ఓ ఇంత చివరి వరకు వస్తుందా? మరి లెగ్ సైడ్ ఎంత ఆఫ్ సైడ్ అంతే వస్తుంది. ఓకే ఓకే, లెగ్ సైడ్ చూడండి. ఓకే బాగానే ఉంది, సరిపోద్ది. మరి పిల్లల్లాగా చిన్న బౌండరీలు పెడితే ఓకే. ప్రకాష్ ఆ వికెట్ల నుంచి ఓ 3 మీటర్లు ముందుకు రా. మధ్యలోకి రావాలా? స్ట్రైట్ అక్కడి నుంచి కొలిసాడు కదా, మరి కార్నర్ నీకు చిన్నదైపోద్ది అక్కడి నుంచి కొలిస్తే. మామూలు ఫస్ట్ ఇక్కడ నుంచి చూసి మధ్యలో బౌండరీస్ పెడదాం. ఇంకొద్దిగా వెళ్ళండి. గట్టి తీస్తుందా అక్కడ? దిగుద్ది. ఓకే దిగాలండి, లేకపోతే చిన్నది అయిపోద్ది. మామూలు ఇక్కడ నుంచి చూసాం కదా అక్కడ మధ్యలో. లేదు అక్కడ కాదు, ఇక్కడ రా. ఇక్కడేనా? అక్కడ అంతే, స్ట్రైట్ అక్కడి నుంచే చూసాం కదా. కార్నర్ కూడా నీట్గా వస్తుంది, లేకపోతే మరి దగ్గర వెళ్ళండి ఒకసారి. కార్నర్కి వెళ్ళండి. ఎంతవరకు వస్తుంది చూద్దాం. లేదు అదే అని స్ట్రైట్ అక్కడి నుంచి చేసాం. కార్నర్ మధ్యలోకి రావాలి. మధ్యలోకి రాస్తే ఎక్కడికి వచ్చేస్తాం. లెంత్ అయిపోద్ది కార్నర్ చూడు. మరి ప్రకాష్ దూరం వెళ్ళిపోయావు, వెనక్కి రా. ఇంకా రావాలి. ఎక్కడది 10 మీటర్లు ఉంటుంది అది. నీ కార్నర్ ఎక్కువ అయిపోద్ది అప్పుడు. కార్నర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. కార్నర్ ఎక్కువ ఉంటుంది. దగ్గరే అక్కడ నుండి దూరం సరిపోతుంది. ఈ రోప్ అలా పెట్టవచ్చు. రోప్ పెట్టి ఎడ్జ్కెళ్ళి వెరీ గుడ్. అది అనియా ఎక్కడి నుంచి తిప్పండి చాలు. సరిపోద్ది. ఈ ఎడ్జ్ ఓకే. ఈ స్ట్రైట్ పెట్టిద్దాం రండి. ఇది మార్క్ చేస్తే మనోడు వచ్చేస్తాడు. బౌండరీస్ అలా ఉన్నాయండి. ఓకే, మనం వచ్చిన తర్వాత ఇది అయిన తర్వాత మన బౌండరీస్ చెప్తాం ఎక్కడి నుంచి ఏ లోపల. అయితే అప్పుడు ఏం చేస్తారు, ఇది స్ట్రైట్ పెట్టేస్తారు. ఇది సర్కిల్ లా కాకుండా అక్కడ. ఓకే అందరికి ఒకటే కదా. అక్కడి నుంచి ఇల్లు అని అయితే ఇది తుప్ప నుంచి అలా కర్ర వెళ్తుంది. ఈ తుప్ప ఉందా, ఆ తుప్ప నుంచి అలా కర్ర వెళ్తుంది. అంతే, అలా అక్కడే అలా తిరిగిపోదు. అలా బాటిల్ ఉందా, ఆ బాటిల్ ఉండి అలా కర్ర తిరిగిపోదు అని అక్కడ ఉంది పని. మధ్యలో జాయింట్ చేసి తీసేస్తే సరిపోద్దేమో. జాయిన్ చేసి తీసేయండి అన్నయ్య. కొద్దిగా బడలిపోయి చేస్తాం. అక్కడ పోయి పని చెప్తాను. అలా తెచ్చాను పక్కెళ్ళి ఇస్తాను. సుత్తులేం తాడు దాన్ని కొట్టడానికి. అదే అంతనే కొడాల. వెనకాల పెట్టు, వికెట్ వెనకాల పెట్టు. కానీ కీపింగ్ ప్లేస్ సేమ్ ఆ కాలనీ ఎలాగైతే పిచ్ ఉంది అలాగే. కట్టేజ్జా జార్ముడేసి అంతేలే. దీనివల్ల నేను ఏం చెప్పలేదమ్మా. ఆ టాపిక్ ఎత్తలేదు. అందరు బాగున్నారని బాగున్నారు కదా అని చెప్తాను. లేదమ్మా, ఎప్పుడో ఛాన్స్ వచ్చింది కానీ నేను చేయలేదమ్మా.
చూడు ఎక్కడికి ఉందో. జనరల్గా అయితే మనం 19 పెడుతున్నాం నక్కలగలు. ఎంత వచ్చింది అక్కడికి? ఇక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి పోనీ అనుకుని అంతవరకు చేస్తామంటారా? లేదు అక్కడికే చెయ్యి, మొత్తం చెయ్యి, బాగుంటుంది. అంతే కొద్దిగా వెనక్కి బాగుంది. ఎంపైర్ నుంచి అంతవరకు ఉంటే బాగుంటుంది, అందంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. గడ్డి ఉంచేస్తే అందంగా ఉంటుంది. సగం చేసుకున్నా బాగుంటుంది, మీ ఇష్టమే. మొత్తం ఏమంటే ఫ్రీ ఇది ఉంటుంది. అనియా పాతానమ్మా, పనులన్నీ చేస్తాను. పనుల్లోకి వెళ్ళిపోతే అప్పుడు నేను అన్నీ అవే చేస్తాను. అడుగుతానమ్మా. ఓకే 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 సరిపే అని సరిపోయింది అనియా, సరిపే. వీడియోలో మామూలు చూసినా వీడియోలో చూసినా సరిపే. చెప్పులు వికెట్లు అది చెప్పులు వికెట్లు అనియా. వాళ్ళకి తెలుసుంటే ఇది స్ట్రైట్ చూస్తే ఇది వదిలే అక్కడ తీసుకోండి. వాళ్ళంతేనమ్మా. రెండు అటు పెట్టామా దాంతో కలిపే. ప్రకాష్ హిట్టింగ్ వస్తుంది. ప్రకాష్ నువ్వు ఒక్క అడిగిల్లు చాలు, ఒక్క అడిగిల్లు సరిపోద్ది. ఇప్పుడు సరిపే. లేదు నువ్వు ఒక అడిగిరా. ఓకే లేదు నువ్వు అక్కడ ఉండి కనిపిస్తుంది కానీ నువ్వు అక్కడ ఇప్పుడు ఉన్న ప్లేస్ కరెక్ట్ లేదు. అన్న సరిపోయాడు, నువ్వు ఇటు రావాలి. నీకు సరే ఇటు అది సరిపోయి. ఇంకా కావాలంటే మీరు డయాగ్నల్ చెక్ చేసుకోవచ్చు, ఇంకా పర్ఫెక్ట్ కావాలంటే. అంత అవసరం లేదులే డయాగ్నల్ చెక్ చేసినంత. బ్యాట్తో కొట్టియండి చివరిది. అదిగో ఆ బ్యాట్ తీసుకో, చెక్క బ్యాట్ తీసుకోమన్నా. ఇలా కొట్టే ఇంకా అది రివర్స్ పెట్టే. అదిగో అక్కడ రాయింది, అదిగో అదే అలాగ రాయి కూడా ఉంది, పెద్ద రాయి. లేదు ప్రకాష్ చూడు వికెట్లు చూడు, వికెట్ల అది సెంటర్ పెడతామా? అది సెంటర్ అయితే కొద్దిగా సరిపోద్ది. సరిపోద్ది. మరీ నువ్వు ఎంత పెద్ద చేస్తే అంత పెద్ద పని అవుతుంది. వైడ్ ఇది
మార్చుకుంటే అయిపోతుంది కదా. ఇక్కడ నుంచి అరపేట దాటి పెట్టాం. సరిపోయింది. అది ఇటు పెట్టు, వికెట్ ఇటు పెట్టి ప్రకాష్. వికెట్ సెంటర్ మార్చుకోవాలి తర్వాత. వికెట్ సెంటర్ మార్చి ఇప్పుడు మ్యాచ్. ఎంత కావాలి ఈ పిచ్చి ఎంత చూడు ముందు కొంచెం పెట్టాలి. అది కొంచెం పెట్టాలి సరిపోతుంది. పిచ్చి వెళ్ళిపోలేదు కదా, సరిపోయింది కదా. మన బౌండరీస్ మనం పిచ్చి పెట్టుకుంటాం కాబట్టి అది ప్రాబ్లం లేదండి. కాదు పిచ్చి వెళ్ళిపోలేదు కదా, స్ట్రైట్ లేదేమనిపిస్తుంది. రోపులు తినగలేవా? ఇది కిందకి వెళ్తుంది ఏమనిపిస్తుంది. లేదని అనియా బాగానే ఉంది. అది డౌన్ కాబట్టి నువ్వు దగ్గర నుంచి చూస్తాం కూడా కనబడుతుంది, కానీ తిన్నగానే ఉంది. అన్నీ సరిపోయినాయి. తీసుకురాడు కొడియండి. మీకు డౌట్ ఉండి డయాగ్నల్స్ పెట్టుకోండి అనియా డయాగ్నల్గా ఇంకో తాడు ఉందనుకో, డయాగ్నల్ చెక్ చేస్తే మీకు తినగొచ్చేస్తాయి 2 సైడ్లు. నీకు అర్థమవుతుందా? తాడు పెద్దది ఉంటే డయాగ్నల్ చెక్ చేసుకోండి అంటున్నాను నేను. ఇది ఉంది కదా, ఇది అక్కడ కొయ్యి పట్టి తాడు అటు ఇటు పట్టు అయిపోయింది. పిచ్చి స్ట్రైట్గా ఉంది. నీకు ఆగు, నీకు చెక్ అనియా మీకు ఎక్కడ కావాలి తవ్వని చెప్తాను. అదొకటి తవ్వు. ఇది ఎక్కడ కావాలో అక్కడ తవ్వు చెప్తాను. ఆ తాడు పట్టుకో చెప్తాను. తిన్నగా వస్తుంది చెప్తాను. అది కట్టద్దు చెప్పింది నేను, కట్టద్దు. అది ఎక్కడ తవ్వాలో అక్కడ తవ్వు చెప్తాను. చెప్తాను. ఇది తవ్వు, ఇది ఎక్కడ కావాలి అక్కడ తవ్వే చెప్తాను. అనియా అది ఎక్కడ పెట్టడం అక్కడ పెట్టాడు చెప్తాను నేను. ఇది అది రైట్ సైడ్ ఎక్కడ పాత్రం అక్కడ పాత చెప్తాను. నేను చెప్తాను కదా ఎక్కడ పాత్ర అటు సైడ్ పాత ఎక్కడ పాత్రలు అనుకుంటున్నావు? ఎక్కడ అనుకుంటున్నావు? ఓకేనా? అది స్ట్రైట్ కాదు. ఇప్పుడు తాడు డయాగ్నల్ పెట్టండి చెప్తాను. గొంగులు బండి బాగుంది. మైలేజ్ బండి ఇది. మంచి బండి, మంచి మైలేజ్ వస్తుంది బండి ఇది. ఎంత మైలేజ్? ఇంకేమి ఇల్లు ఇచ్చాడు. ఇది ఇస్తుంది. ఎంత ఇస్తుంది? తాగేస్తుంది. దీనికి కొన్ని కంఫర్ట్ ఇది వేరు, దానికి ఉన్న కంఫర్ట్ అది వేరు. దీని అందం దానిది. గ్రౌండ్ స్పెషలిస్ట్ మా గొంగులు. అయిపోయింది. నేను తెచ్చిన వాటర్ అంతా తాగేశారు. గ్రౌండ్కి వాటర్ తెచ్చేది నువ్వు నేనే, ఎవరిదా? తెల్లవాళ్ళు వేసి ఎంటీ స్టమక్తో లీటర్ నీళ్ళు తాగితే ఆహా పొట్టంతా ఫ్రీ అయిపోద్ది. సంవత్సరానికి ఒకసారి కామన్లే. నువ్వు శివ ఇవి మొత్తం తిరిగేసారు. ఇవన్నీ తిరిగి అవుట్ ఫీల్డ్ బాగుంది. అంటే అవును. ఎందుకని మన జెర్సీలు ఏ కలర్? జెర్సీలు ఫైనలైజ్ అవ్వాలి. కుదిరితే వైట్ కలర్ లో చూడండి. మరి వైట్ మాసిపోవడమే కావాలా? మంచిదా? మరక మంచిది. ఎంత మాసిపోతే అంత బాగా ఆడినట్లు. ఫీల్డింగ్ చేయడం మాత్రం చాలా బాగుంటది. సోగాడు మామూలు ఫీల్డింగ్ లో తోపులే. ముందు స్టార్ట్ చేసి చాలా ఈజీ నీకు. ఇప్పుడు ఈ పిక్చర్ బాగుంది. ఇక్కడ నుండి ఇదిగో ఇక్కడ పై లేయర్ చెక్కి చాలు, మరి లోతు కొట్టు. ఇది ఇక్కడ వరకే, ఓకేనా? అది వెనక్కి మరొద్దు. జస్ట్ లైట్గా గడ్డి తీస్తున్నట్టే, అంతే.
పైన మట్టి తీయకు, ఓకేనా? లేకపోతే కవర్ చేసుకుని తడిగా ఉంది కదా, కానీ మ్యాక్సిమం పైన లేయరే తీయాలి. దీని మీద అది తీయాలా ముందు ఫస్ట్ ఇది అయిపోతే నాకు తెలిసి ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ తీయాలంటే, కొంచెం అటు కొంచెం డౌన్ ఉంది. ఏది తీసినా అటువైపు మరి ఎక్కువ తీయకు, ఇటు తీసి ఇటువైపు కొంచెం ఎక్కువ తీయు. ఇటు ఎత్తుగా ఉంటుంది కాబట్టి లైట్గా ఇటే ఎక్కువ తీయు, అటువైపు మాత్రం తీయకు, ఓకేనా? ఇటు మాత్రం ఫ్లాట్గా ఉండాలి. ఇది అక్కడ వరకు అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం చేయాల్సిన ఏంటి తెలుసా, ఇక్కడ నుండి ఈ ఏరియా నుండి ఈ మొక్కలు, అల్లం మొక్కలు, ఈ మొక్కలు ఇక్కడ నుండి వెనక్కి ఉన్నాయి, ముందుకేట్లేవు. ముందుకు అంత క్లియర్ అటు సైడ్ అంతా. ఇల్లు కొంచెం ఈ మొక్కలు మేము వస్తాం, మేము చేస్తాం, నీ పని చెప్తున్నా. అక్కడ నుండి అలాగా అల్ల తాటి చెట్టు, ఆ తాటి చెట్టు ఒకటి, ఇల్లు అక్కడ ఉందా, ఆ తాటి చెట్టు ఒకటి, ఇల్లు ఈ గట్టు ఉందా, ఈ గట్టు మీద మట్టి ఉంది, ఆ మట్టి కింద తిరిగేసి ఇల్లు ఈ గట్టు ఎంతవరకు తిరిగేసి అంతవరకు తిరిగేది. అది రాయది ఎంతవరకు మట్టి ఉంది అంతవరకు మట్టి ఆ సైడ్ వేసి అటువైపు వేసి, ఇటువైపు వేయకు. ఆ మట్టి అటువైపు వేసి అక్కడ అక్కడ తాటి చెట్టు ఉంటుంది, అది ఒకటి తీసేస్తాం అంతే, పెద్ద పని లేదు. ఈ కుప్ప తీసిన తర్వాత మనం అటు ఎంత పని చెప్పి పెద్ద పని ఏం లేదండి. వెనకాల మనకి కీపింగ్ కదా, ఈ ఏరియా కూడా మనం ఏముంది కత్తితో ఎలా అనేసి వచ్చేస్తాయి, తీయని అవసరం లేదు. కొంచెం క్లియర్ చేసుకుంటాం ఈ ఏరియా అంతే, అంతే, అంతకుమించి ఎక్కువ చేయని అవసరం లేదు, ఓకేనా? నువ్వు స్టార్ట్ చెయ్యు, మేము జాయిన్ అవుతాం, వస్తాం. గంగులో హాయ్ చెప్పమ్మా ఒకసారి. కాదు గంగులి, ఇది కొంచెం త్వరగా చేసి ఈ పని కొంచెం త్వరగా ఈరోజు పని కంప్లీట్ అయిపోవాలి. తర్వాత మన బౌండరీలు కూడా తవ్వాలన్నమాట, అందుకోసం అంటున్నాను. ఓకే, మన వికెట్ పట్టుకెళ్ళి మరి ఎందుకు వికెట్ ఉన్నాయి, ఉన్నాయి ప్లేస్ ఉంటే తెలుస్తుంది వాళ్ళకి. అవసరం లేదు కానీ ఉన్నీలే, ఎందుకు మళ్ళీ లాభ తీసేలాని అని తీసి కాదు తవ్వితే ఎవరైనా వచ్చి అడిగారు క్రికెట్ కోసం తవ్వుతాననే ఒక ఇది ఉంటుంది. మనం చెప్తుంది వికెట్లు పెట్టి ఉన్నీలే అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే, లాజిక్కే. గొంగులు ఉంటారు ఎవరు తీసుకెళ్ళాని ఫీల్ ఉంటుంది క్రికెట్ కోసం అని అనుకుంటారు. వచ్చేస్తుంది అంతే, మెత్తగా ఉంది కదా చెప్తాను హ్యాండ్ పిచ్. మనం దీన్ని బట్టి బౌలింగ్ నేర్చుకోవడానికి కొన్నిసారి బాళ్ళు ఇవి అవుతాయి, అంటే లేట్ అవుతాయి. కొంచెం ఇందులో ఇది కూడా ఉంది, కంకర కూడా ఉంది. ఓకే గంగులు, నీకు అర్థమైపోయింది. వచ్చేస్తాం ఇప్పుడు వచ్చేస్తాం. అనియా స్టార్ట్ అయిపోయింది. మేడ మీద మనకు పార ఉంది కదా, దానికి పిడేద్దాం. నేను వేస్తాను పిడే. 10 గంటలకు వస్తావా? ఓకే, అయితే ఇప్పుడు నేను టిఫిన్ కోసం ఇంటికి వెళ్తున్నాము. మా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. కలిసి వచ్చేద్దాం అయితే. అంటే స్టార్ట్ అయితే మార్జిన్స్ అన్నీ చేస్తాను ఇప్పుడు గ్రూప్లో పెడుతున్నప్పుడు. పిచ్చి చెక్కేస్తుంది, చాలా వేగంగా వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. ఎలాగైతే హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది. ఇది హాఫ్ అన్ అవర్ 1 అవర్ వచ్చామనుకో, అంటే మిగతాది కూడా గడ్డి అంతా తీసేసి ఏదైనా మన గొంగులు చేసినట్టు అవి చేరేరబ్బా. లైన్గా బౌండరీ చెక్కించేసి. ఏంటి ప్రకాష్, ఏదైనా గొంగులు మనం చేసినట్టు అంత చూడు ఎంత నీట్గా. ఎన్ని పిచ్చి లేదు, ఇదో 3వ పిచ్చా గొంగులు? ఇది 3వది కదా చేసేది నువ్వు? ఏయ్ అవును మా సరే, ఈసారి మన గొంగులకు టీ షర్ట్ సెట్ చేయలేకపోయారా? ఉంటుంది. ఈసారి రావాలి, లాస్ట్ డే గంగులు నువ్వు రావాలి అనియా. అయితే ఫుడ్ కూడా వస్తుంది మనతో పాటు గంగులు. మధ్యాహ్నం వచ్చింది ఆ రోజు. వెళ్ళిపోదాం మనం వెళ్ళిపోదాం. ఓకే.